పక్క జరగండి. అమ్మవారి అలంకారం అడుగు చేసినప్పుడు కూడా ఆ దాతలు మనకు ముందుకు వచ్చి మన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు కాబట్టి పక్కన ఏదన్నా కానీ ముందు పడాలి. కట్టి ఎడంగా పెట్టుకుంటాయి తర్వాత చేస్తావు కదా. ఇప్పుడు ఎన్ని వేసాడా నేనేసే లెక్క పెడతాను. అది కూడా లెక్కే, అది కూడా లెక్క పెట్టాలి సార్. అందరూ కొంచెం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆయుకీర్తిం ప్రజాం దదః భాగదేయనైవైనం భరయతే బ్రాహ్మణా ఋషేయ ఉద్ధరేత్ బ్రాహ్మణా వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతే యావతీర్వై దేతా ఏవ దేతా క్రీణాతి పర్యాప్తనంతరాయాయ సర్వస్తోమోతే రాష్ట్ర ఉత్తమమహర్భవతి సర్వస్యాప్తై సర్వస్య యుక్తై సర్వమేవ తేనాప్నోతి సర్వ కిట్లు అందని వాళ్ళకి కిట్లు వస్తాయి. దయచేసి సహనం పాటించండమ్మా. ఈ కార్యక్రమం మీకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. కిట్లు రాని వాళ్ళు గమనించగలరు. ప్రతి ఒక్కరికి కిట్లు అందుతాయి. దయచేసి గమనించండి. ఈ కార్యక్రమం మీకోసం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఎంత సహకరిస్తే అంత త్వరగా పూర్తి చేసి పూజా కార్యక్రమం వెళ్ళొచ్చు. దయచేసి కూర్చోవాలి. కూర్చోవాలి. మళ్ళీ వస్తాయి. ఒక్క 10 నిమిషాలు కూర్చోవాలి. ఎవరి ప్లేస్ వాళ్ళు కూర్చోవాలి. ఆవేశం కూర్చోడమ్మా. ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. ఓం దేవీం వాచమదనీం తదేవాస్తాం విశ్వరూపాప్యసో వదంతే సానో మంత్రేషముజ్జంతః నాథేనుర్వాగస్మానవతిష్ఠితైత అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్పృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. వాగీశాద్యాసుమన సర్వార్థానా ఉపక్రమే యన్నత్రాకృతవృత్యాస్య తం నమామి గజాననం. అచింత్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్తయ రాధారామూర్తయే బ్రహ్మణే నమః. అక్షతలు వేసి నమస్కారం చేయండి గణపతికి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీవ దేదేం ఘైం స్వరామే. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర వార్ధో ధనుర్ధరః తత్ర శ్రేయోద్భవతిర్ధ్రువానేతిర్మతిర్మమ. అనన్యాస్యంత ఎంతో మాం ఏ జనాః పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం సమృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్త్రవయం నిత్యం వ్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం వరేః లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషాం ఇందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదాం భవత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. ఇప్పుడేనమ్మా కూర్చోండి. వెళ్తారా? సరే అమ్మ ఆచమనం చేయండి. చేతిలో నీళ్లు వేసుకొని తాగ. ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షయాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. 2 అక్షతలు పట్టుకోండి. భూత ప్రేత పిశాచాదే విఘ్నకర్త నివారణం సకృతం మంత్రముచ్చార్య ఆసనం పరికల్పయేత్. అక్షతుల వాసన చూసి ఎడం పక్క వేయండి, ఎడం పక్క చల్లేయండి. అలా ముక్కు పట్టుకోండి, ప్రాణాయామం చేయండి. అంగుళ్యాగ్రే నాసికాగ్రం సంపేఢ్యం పాపనాశనం ప్రాణాయామ ఇదం ప్రౌక్తయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కావేర్యోః మధ్యప్రదేశే భగవత్సన్నిధౌ ఘోరఘోరధరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः. శ్రీమహాగణాధిపతయే నమః. కర్పూరానంద నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం ఒక చుక్క నీళ్ళు వేయండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కళ్ళగద్దుకోండి. జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జయ శ్రీమద్రమారమణ గోవింద హరే. పూలక్షతలు ఏముంటాయి పట్టుకోండి. ఓం ధనధాన్యగత్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం శ్రేణి సౌమ్యాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం నృపవేశకృతానందాయై నమః. ఆకు కుడివైపుకు తిప్పండి నీళ్ళల్లో. గంగే జమున ఆకు గాని పువ్వు గాని ఏది ఉంటుంది. గంగే జమున కృష్ణే గోదావరి సరస్వరే నర్మదే సింధు కావేర్యో జలే సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రాజ కృష్ణ వేణీ చ గౌతమే భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు దేవం. తమలపాకుతో చుక్క నీళ్లు ఆ కలశం మీద గణపతి మీద చల్లండి. మీ పైన చల్లుకోండి. దేవాత్మానంచ పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. పూజా ద్రవ్యాల మీద అక్షతల మీద చల్లుకోండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య తమలపాకుతో గణపతి మీద పట్టుకోండి. ఓం వసనే రేవర రశ్మాదక్షిణ ప్రాణ మెహనాధై భోగం జోపశ్యామ సూర్యముచ్చరం తోదేవళయాన్ స్వస్తి అమృతం వై ప్రాణాః అమృతమా ప్రాణాన్ విహాస్తానపహ్వయతే. శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతలు వేయండి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. నమస్కారం. పోస్తారు దారాలు. మీకు ముందే కిట్ ఇచ్చారు, ఇప్పుడు పోస్తున్నారే ఇంకా దారాలు. తోరానికి ఏం కట్టు తోరం పోసుకున్నారు అందరూ.
द्वितीयगन्धिं पूजयामि ओम लोकमात्रे नमः तृतीयगन्धिं पूजयामि ओम विश्वजनन्यै नमः चतुर्थगन्धिं पूजयामि ओम महालक्ष्मी नमः पंचमग्रन्थिं पूजयामि ओम क्षीराब्धितनयायै नमः षष्ठमग्रन्थिं पूजयामि सोदर्यै नमः अष्टमग्रन्थिं पूजयामि ओम हरिवल्लभायै नमः नवमग्रन्थिं पूजयामि तोरगन्धदेवताभ्यो नमः नमस्ते 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 नमः नानाविध परिमलपत्रदा धूपमाघ्रापयामि प्रत्यक्ष दीपं दर्शयामि सूर्य नमस्कारं చేయండి प्रत्यक्ष दीपं दर्शयामि धूपदीपानन्तरं చుక్కనిలివేయండి శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యాలు ఉన్నాయి కదా మీ దగ్గర పులిహార ఇచ్చారు కదా నీళ్ళు చల్లండి పులిహార పూర్ణమి నీళ్ళు చల్లండి ఆకుతోటి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో ప్రచోదయాత్ సత్యన్వర్తేన పరిహించామి చుట్టూ ఇప్పుడు నాకు సత్యన్వర్తేన పరిహించామి నీళ్ళు వేయండి అమృతాభిధానవసి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి తాంబూల చరణానంతరం చుక్క నీళ్ళు వేయండి శుద్ధాచమనీయం సమర్పయామి కర్పూరానంద నీరాజనం దర్శయామి కర్పూరం వెలిగించండి పైందు ఆర్తి వాయించయ్యా పూర్ణం దాది వధవ్యోసానీదే ఏకదా బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమానా ఇస్తేజో దధాతే అఘోరేభ్యో రఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే స్తుత్రరూపేభ్యః కర్పూరానంద నీరాజనం దర్శయామి నీరాజనానంతరం చుక్క నీళ్ళు వేయండి పైపులు మేళమాపాయ మేళమాపు జయ నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర జయ శ్రీమద్రమారమణ గోవింద హరే పండు గాని పండు ఏదైనా పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని తోరం కట్టించుకోండి భద్రేయ ధీమహే తన్నా సీతా ప్రచోదయాత్ హనుమత్ ప్రచోదయాత్ ఈశానః సర్వ విద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో వరలక్ష్మి అఖండలక్ష్మి మహాలక్ష్మి వెల్లుడు మొదలే దేవతాయి బ్రహ్మహంబాబాత్మా బాబ సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష దేవతాయై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి కూర్చోండి భద్రేయ ధీమహే తన్నా సీతా ప్రచోదయాత్ హనుమత్ ప్రచోదయాత్ ఈశానః సర్వ విద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో వరలక్ష్మి అఖండలక్ష్మి మహాలక్ష్మి వెల్లుడు మొదలే దేవతాయి బ్రహ్మహంబాబాత్మా బాబ సంభవ త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల చెప్పండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష దేవతాయై నమః ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే కైలాస పర్వతం మీద ఒక రోజున పార్వతమ్మ వారు పరమేశ్వరుని అడిగింది, పరమేశ్వర, స్త్రీలకు సకల సౌభాగ్యములు సిద్ధించడానికి ఏదైనా వ్రతం కానీ పూజ కానీ తపస్సు కానీ ఉన్నట్టయితే చెప్పి అనుగ్రహించాలి అని వ్రతం ఉన్నది. అదే వరలక్ష్మి వ్రతం. ఈ వ్రతాన్ని ఇంతకుముందు ఎవరు చేసున్నారు
ముక్తి పొంది చాలా ఐశ్వర్యవంతులు ఉండేటువంటి మహానగరం అన్నమాట. అందులో ధనవంతులు బాగా ఉన్నారు, అష్టైశ్వర్యములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. దేవుడిని పూజ చేసుకోవడం రెండో పని లేదు. ఆవిడికి లేచిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు దైవ కార్యం చేయటమే, దేవతల పూజలు చేయడం. భర్తని కూడా దైవంతో సమానంగా పూజిస్తుందిట. పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందుచేత భర్తని కూడా దైవంతో సమానం. లేచిన దగ్గర నుంచి మగవాళ్ళు ఆడవాళ్ళకి నమస్కారం చేస్తూ ఉన్నారు, నాకు అది కావాలి ఇది కావాలి అని. లేకపోతే వీళ్ళు పని చేయట్లా. అందువల్ల టైప్ అయింది ఇప్పుడు. ఎందుకంటే ఇది కలియుగం కదా, యుగ ధర్మం అన్నమాట. ఎప్పుడు కూడా దైవంతో సమానంగా పూజ చేయడము, అత్తమామల యందు పెద్దల యందు గౌరవంతో భక్తి భావాలతో ఉంటూ ఉండేది. అలా ఉంటూ ఉండడం చేత అమ్మాయి భక్తి శ్రద్ధలతో ఉండేదిట. ఇప్పుడు కూడా భక్తే, రెండో పని లేదు. దేవుని అలంకారం చేసుకోవడం, దేవుడికి పూజ చేసుకోవడం, ఖాళీగా ఉంటే ఏదైనా దేవుడి బొమ్మలు వేసుకోవడం, దేవుడి గురించి ఏదైనా చదువుకోవడం, అదే ఆలోచనలో ఉండేది భక్తితో. అంటే భక్తి అనేది ఎలా ఉండాలట, లేచి దేవుడికి పూజ చేయడం ఏందయ్యా అంటే దేవుడికి దీపారాధన చేయడం, 2 కడ్డీలు వెలిగించడం, పండు పాలు నైవేద్యం పెట్టడం, టెంకాయ కొట్టడం, లేకపోతే హారతి చేయడం. ఏ నోటి నుంచి ఏ మాట వచ్చినా అది దేవుడికే చెందుతుంది. ఎవరిని తిట్టినా దేవుడికే వెళ్ళిపోతుంది అది. అందుచేత దూషించకూడదు, ఎవరిని పరులు దూషించకూడదు. భర్తనే కాదు పిల్లల్ని ఎక్కువనే ఉంటారు. ఇష్టమైన పని అది. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మాట ఏం రాసిన శిలాపలకం, స్వామివారికి ఏం కావాలి, పరమేశ్వరుడికి ఏం కావాలి, ఈ భూది కావాలి, భస్మం. మనకి ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉన్నాడు. ఇప్పటికి కూడా జ్యోతిర్లింగాల్లో అది ఒక లింగం. ఉజ్జయినికి మహాకాళేశ్వరుడు ఇచ్చాడు. పరమేశ్వరుడు పరీక్ష పెట్టాలి కదా. మనం పూజ చేస్తున్నప్పుడు, దైవారాధన చేస్తున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చిన మన వాళ్ళు ఏం చేస్తారు, అరే దేవుడే చేస్తే మనకు కష్టాలు వచ్చినాయి, దేవుడు కలిసి రాలేదు, అందుచేత ఈయన కూడా పరీక్ష పెట్టాడు. ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి వర్షం కురుస్తూ ఉన్నది. ఆ బ్రాహ్మణుడు వెళ్ళాడు చితాభస్మం కోసం. ఎక్కడ శ్మశానంలో ఎక్కడ చితాభస్మం లేదు, కొట్టుకుపోయింది వానకి. తిరిగి ఎక్కడ తిరిగాడు, ఎక్కడ దొరకలా. సాయంత్రం అస్తమానం అవుతున్నది. అస్తమానం లోపుగా స్వామివారికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టాలి. ఎట్లా అని ఆలోచిస్తూ వస్తున్నాడు ఇంటికి. ఇంకేం మార్గం దొరకలా. ఇంటికి ఆలోచించుకుంటూ ఇంటికి వస్తున్నాడు. వస్తుండే ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. సరే ఇదే అమలు చేద్దాం అనుకున్న ఇంటికి వచ్చాడు. భార్య నైవేద్యం పెట్టని భార్య సలహా ఇచ్చాడు. భార్య అన్నది ఈయనకంటే ఆవిడ ఇంకా భక్తురాలు. ఈవేళ ఒక్కరోజు అట్లా చేస్తాం, బాగానే ఉంది. మరి రేపటి నుంచి ఎవరు తెస్తారు ఆ భస్మాన్ని? నేను తేలేను కదా. అందుచేత మీ మంత్రశక్తితో నన్నే దహించండి, నా భస్మని స్వామివారి మీద వేసి నైవేద్యం పెట్టండి అని ఆవిడ సలహా ఇచ్చింది. సరిగ్గా వేరే మార్గం లేదు కదా, విధంగా ఉండాలన్నమాట. అంతేగాని ఫార్మాలిటీ కాకూడదు భక్తిని. వాడు తీసుకెళ్లి దైవ కార్యానికి ఉపయోగించాడు. రావాలో ఒంటి మీదకి ఆభరణాలన్నీ కూడా అలంకృతులైనారు. అమ్మవారి అనుగ్రహం రెండోసారి లభించింది. 3వ ప్రదక్షిణ చేయగానే అక్కడ వాళ్ళకి ఇంటి నిండా రత్నాలు, వజ్ర వైఢూర్యాలు, ధనం, రాసులన్నీ కూడా చేరినాయి. ఇంకా వీళ్ళని తీసి గొప్పగా చెప్పుకుంటూ చారుమతి అమ్మవారి కల్లో కనబడి చెప్పబట్టే కదా చారుమతికి మన విధంగా వ్రతం చేసి అమ్మవారి అనుగ్రహం పొందామని చెప్పేసి చారుమతిని గొప్పగా చెప్పుకుంటూ, తర్వాత అమ్మవారిని భక్ష్యతలతో కీర్తించుకుంటూ వాళ్ళకు వచ్చిన వాహనాల మీద వాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయినారు. అది మొదలుకొని 3 భాగాలు స్వామి అమ్మవారికి వేడి కలశం మీద ఒక భాగం మీ శిరస్సును వేసుకోండి. ఎంతో మంది దాతలు ముందుకొచ్చేసి వారు ఎంతో భక్తితో ఈ కార్యక్రమం యొక్క విజయవంతం అవడానికి సహకరించినందుకు ముందుకొచ్చిన దాతలకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన దాతలు శ్రీ సిద్ధ రాఘవరావు గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే కీర్తిశేషులు శ్రీ కంచి వెంకారెడ్డి గారు, అదేవిధంగా శ్రీ యాదాల పాపారావు గారు, డాక్టర్ శ్రీధర్ గారు, శ్రీ పోలవరపు శ్రీనివాసరావు గారు, శ్రీ తోకల శ్రీనివాసరావు గారు, శ్రీ ఎట్లూరి అనిల్ కుమార్ గారు, శ్రీ లోకిరెడ్డి తిరుపతి రెడ్డి గారు, శ్రీ కవి పూర్ణచంద్ గారు, శ్రీ వాకాటి గోపాలకృష్ణ గారు, శ్రీ బొల్లినేని వెంకటేశ్వరులు గారు, శ్రీ సిరిపోతు సురేష్ గారు, వీళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు చేసిన పూజా కార్యక్రమంలో ఉన్నటువంటి స్టీల్ పూజా సామాగ్రి, కలశము, పంచపాత్రలు, ప్లేట్లు, ఉద్దరినలు, ఇలాంటి స్టీల్ ఐటమ్స్ మొత్తం కూడా ఇప్పుడు నేను తెలియజేసిన దాతల యొక్క సహకారంతో చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి ఫోటోలు, మీరు పూజ చేసినటువంటి అమ్మవారి ఫోటోలను
సమర్పించి దాత యొక్క పేరు శ్రీ బల్జపల్లి మల్లికార్జున రెడ్డి గారు. అదేవిధంగా మీరు ఏదైతే కలుషం కింద పెట్టుకున్నారో బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని శ్రీ బ్రహ్మాంబిక సేవా సమితి వారు మరి శ్రీ వై శివశంకర్ శ్రీమతి రాజేశ్వరి గారు ఈ యొక్క బియ్యాన్ని సమర్పించడం జరిగింది. అదేవిధంగా భోజన సదుపాయాలు ఇప్పుడు పూజా కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అందరి భక్తులు కూడా భోజనాలు ఏర్పాటు చేసినటువంటి దాత శ్రీ గోపి రవి గారు, వారి యొక్క ధర్మపత్ని పద్మ గారు మరియు వారి కుమారులు హేమంత్, ఆనంద్, హర్షవర్ధన్, గోపి స్టీల్స్ అండి. అదేవిధంగా మహాలక్ష్మి హార్డ్వేర్స్ షణ్ముఖ బాబు, శ్యామ్ సుందర్ గారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఎంత చల్లగా కూర్చున్నాము, కింద కార్పెట్ వేశారు, స్టేజీ, అమ్మవారి అలంకారం ఇవన్నీ చేసి మనకు మార్కెట్లు ఏర్పాటు చేసినటువంటి దాత శ్రీ మురళీకృష్ణ ఫ్లవర్ స్టాల్, శ్రీ మురళీకృష్ణ ఫ్లవర్ స్టాల్ వాళ్ళండి. శ్రీ పిఆర్ సూరి మరియు శ్రీమతి లక్ష్మీ కుసుమకుమారి గారు. అదేవిధంగా ప్రసాదాలను పంపించేసిన దాతల వీరు ఢిల్లీ హైవే వారు, ఒల్లూరు వారు మరియు శ్రీ టిహెచ్ శివనాగపని, శ్రీమతి దుర్గా గాయత్రి. అదేవిధంగా మనం సంచులు మరియు కలశాల మీద పెట్టుకున్న రైక గుడ్డలను సమర్పించిన వారు లక్కీ షాపింగ్ మాల్ వారు, అదే ఒంగోలు వాళ్ళు, లక్కీ షాపింగ్ మాల్ ఒంగోలు వారు. అదేవిధంగా పసుపు కుంకుమ సమర్పించిన వారు శ్రీ మందారి మురళి గారు. అదేవిధంగా పూజా సామాగ్రి ఉపయోగించినాము అంటే మిగిలిన పూజా సామాగ్రి సమర్పించిన వారు శ్రీ సిహెచ్ శ్రీనివాసులు ఎండోమెంట్ డిఈ గారండి. అదేవిధంగా పండ్లు మనము స్వామి అమ్మవారికి పూజా కార్యక్రమంలో నివేదనగా పెట్టినటువంటి పండ్లు సమర్పించిన దాత గారు డాక్టర్ సిహెచ్ హనుమంతరావు మరియు శ్రీమతి వసుధ గారు. అదేవిధంగా తమలపాకులు మరియు అరటి పిలకలు సమర్పించిన దాతలు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. అదేవిధంగా వాటర్ బాటిల్ సమర్పించిన వారు శ్రీ కొమ్మి శ్రీనివాసరావు గారు. అదేవిధంగా మనము దూరంగా ఉన్నామని యొక్క పూజా కార్యక్రమాలను వీక్షించేందుకు ఎల్ఈడి ఏర్పాటు చేశారు శ్రీ తిరుమల శెట్టి హరిబాబు గారు. అదేవిధంగా మైక్ సెట్ ఏర్పాటు చేసేవారు మట్ట చంద్రశేఖర్ గారు. అదేవిధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తమ కెమెరాలతో బంధించి వీడియో మరియు ఫోటోగ్రాఫ్ చేసేవారు శ్రీ బి లింగరాజ్ గారు. ఈ యొక్క కార్యక్రమానికి ఇంతమంది దాతలు సహకరించారు కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు విజయవంతమైంది. సో కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి దాతకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేవస్థానం తరఫున చాలా సంతోషం అండి. దాన్ని దర్శించుకొని మీ ఇళ్లకు సురక్షితంగా చేరాలని కోరుకుంటున్నాం. కార్యక్రమానికి ఇంత పెద్ద సంఖ్యలో హాజరైనటువంటి మహిళా భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దేవస్థానం తరఫున మా వంతుగా అన్ని ఏర్పాట్లు చేశామనుకుంటున్నాం. ఏమైనా చిన్న పొరపాట్లు జరిగి ఉంటే పెద్ద మనసుతో మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయంతం చేసినందుకు మీ అందరికీ కూడా మళ్ళీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.